పడుతుంది. చాలా మంది ఉంటుంటారు సాక్షిని ఎందుకు అన్నట్టు, సాక్షిని అనడానికి అది పేపర్ కాదే, మా పార్టీ కరపత్రం వాళ్ళు రాసుకున్నారు అక్కడ, బొమ్మ చూపెడుతున్నారు డైరెక్ట్ గా. టీవీలో కూడా బొమ్మ చూపెడుతున్నారు, రాజశేఖర రెడ్డి అభిమానుల పేపర్, రాజశేఖర రెడ్డి అభిమానులు ఛానల్. నువ్వు ఆ మాట చెప్పట్లేదు కదా ఇక్కడ, నా జర్నలిజం అంటున్నావు కదా, జర్నలిజం ఏముంది అక్కడ దాంట్లో. సార్ ఇదే కేఎస్ఆర్ లైవ్ షోలో ఓకే, అక్కడ ఒక విశ్లేషకుడు మాట్లాడాను, ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఆయన ఎందుకు ఆపలేదు, ఈయన నవ్వారని చెప్పి అప్పుడు కేఎస్ఆర్ని కూడా అరెస్ట్ చేశారు, తర్వాత రిలీజ్ చేశారు అనుకోండి. కానీ ఇక్కడ ఏకంగా ఈయన ఒక పత్రికా యజమాని అయ్యుండి ఈయన స్వయంగా ఆర్కే పలుకు పేరుతో ఈయన మొత్తం రాతలే రాయడం, దాంతో కంపేర్ చేసుకుంటే మరి ఏది నైతికం ఏది అనైతికం? అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలనుకుంటే లేదా తెలుగు రాష్ట్రాల్లో మీరు బ్రతకాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్కే గారు దైవాంశ సంభూతుడు, రామోజీరావు గారు వాళ్ళ కుటుంబము ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి శక్తులు. ఈ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనందరం పెళ్ళాలు పుట్టింటికి వెళ్ళినా, లేకపోతే మన ఇళ్లలో పిండి వంటలు చేసుకుంటున్నా, లేదా మనం బియ్యం పెట్టి అన్నం వండుకుంటున్నా, లేదంటే కనుక మనం ఉద్యోగాలు చేస్తున్నా, ఉపాధి పొందుతున్నా, వ్యాపారాలు చేస్తున్నది మన తాత ముత్తాతల నుంచి ఉన్నా సరే వీళ్ళ దయాపేక్ష వలన బ్రతుకుతున్నది ఈ సమాజం, తెలుగు సమాజం. అలా నమ్మేటటువంటి మూర్ఖపు బ్యాచి వాళ్ళు, అలా నమ్మేటటువంటి మూర్ఖత్వంలో వాళ్ళు ఉంటారు.